ప్రాణానికి ప్రాణంలా ఉండాలి. ఇద్దరూ ఒకే ప్రాణంలా ఉండాలి. ఫేస్ కి వేసుకున్న ఫేస్ ప్యాక్ లా ఉండాలి. లిప్స్ కి వేసుకున్న లిప్స్టిక్ లా ఉండాలి. ఉంగరంలో ఉన్న పగడంలా ఉండాలి. ముక్కు పుడకలో ముత్యంలా ఉండాలి. సమాధానం చెప్పమంటే మీ సొంత డబ్బ కొట్టుకుంటారా? సర్లే సర్లే, ఇక్కడలా కాకుండా అక్కడ కొంచెం బుర్రతో ఆలోచించి చెప్పండి. పోటీ స్టార్ట్ అవబోతుంది, అందరూ తొందరగా రండి. చెప్పండి, చేసుకోండి. బాగున్నాను కదా? థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మీ ముందుకు వస్తున్న ఫస్ట్ కపుల్ బద్రి అండ్ లత. ప్లీజ్ వెల్కమ్. ఇప్పుడు రాబోతున్న కపుల్స్ రంగనాథ్ అండ్ శిరీష. ఎత్తకపోతే బాగుండేది. నువ్వు చేతులు దించు. ఇప్పుడు రాబోతున్న కపుల్ శ్రీమతి తులసి అండ్ రాంబాబు. లక్ష పట్టుకొచ్చే. వెళ్ళు వెళ్ళు. వదిరా అయ్యో వదిరా. వదిరా వదిరా. అక్క అక్క లేవండి అక్క, జాగ్రత్త. కూర్చో. ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయి అత్తయ్య, నేను వెళ్ళలేను. మిసెస్ తులసి రాంబాబు. అయ్యో ఇదిగో మిమ్మల్ని పిలుస్తున్నారు. ఇప్పుడు వెళ్ళకపోతే ఎంట్రీ ఫీజు కట్టిన 1000 రూపాయలు పోతాయి. లేచి ఎలాగైనా నడిచిరా, తీసుకెళ్ళరా దీన్ని. వెళ్ళు. ఏమిటండి మీరు, మీకు అసలు మనసనేదే లేదా? పోటీలో పాల్గొనడం కోసం నిన్నటి నుంచి వాకింగ్లు రన్నింగ్లు అని నిమిషం కూడా ఖాళీ లేకుండా చావకొట్టేశారు. స్లిమ్ అవ్వాలని తిండి పెట్టకుండా పస్తులతో పడుకోబెట్టారు. ఇక ఓపిక ఎక్కడి నుంచి వస్తుందండి? పైగా పడిపోయి లేవడానికి కూడా ఓపిక లేని మనిషిని వాకింగ్ చేయమంటే ఎలా చేస్తుందండి? కోడలుగా కాకపోయినా కనీసం ఆడదానిగానైనా ఆవిడ మీద మీకు జాలి లేదా అండి? నీకుందా? నీకు దీని మీద జాలుందా? చాలా ఉందండి. అయితే దీని బదులు నువ్వెళ్ళి వాకింగ్ చేసిరా. చేస్తావా? నీకు నిజంగా దీని మీద జాలుంటే, నీ మాటలు సొల్లు మాటలు కాకపోతే నా కొడుక్కి భార్యగా నటించి ఆ ప్రైజ్ తీసుకురా.
మూసుకుని పక్కకు తప్పుకో. కాళ్లకు కర్రలు కట్టయినా దాంతో వాకింగ్ చేయిస్తాను. చెప్పు, వెళ్తావా దాన్ని పంపించమంటావా? దానికి మూడుగా వెళ్ళడం ఏంటి? ఇది డ్రామా కాదు. అక్కడ కూర్చున్న జడ్జిలు జూనియర్ ఆర్టిస్టులు కాదు. ఒకళ్ళేమో ఈ జిల్లా జడ్జి, ఇంకొకళ్ళు రాష్ట్ర మహిళా మండలి ప్రెసిడెంట్, మరొకళ్ళు ఈ సిటీ కమిషనర్. మన పాటను మేమిద్దరం భార్యాభర్తలం కాదని వాళ్ళకి తెలిసిందనుకో. ఎలా తెలుస్తుంది? మనం చెప్పము, ఈవిడ అస్సలు చెప్పదు. కాబట్టి ఎవ్వరికీ తెలీదు, ఎప్పటికీ తెలీదు. ఏంటలా చూస్తున్నావు? నీ యాక్టింగ్ తో చంపుతావా? దీన్ని యాక్టింగ్ చేసి పంపమంటావా? ప్లీజ్, మీకు ఇచ్చిన టైం అయిపోవస్తుంది. తులసి రాంబాబు ఎక్కడున్నా రావాలి. ఊరికి కబుర్లు చెప్పటం కాదు. నిజంగా దీని మీద జాలి దయ ఉంటే అంతసేపు ఆలోచించేదానివి కాదు. నీదంతా డబ్బా కొట్టుడని అర్థమైంది. ఏ తులసి, నువ్వు వెళ్ళవే. ఆగండి, ఆవిడ్ని రెస్ట్ తీసుకోనివ్వండి, నేను వెళ్తాను. అది మధుమతంటే. అనివార్య కారణాల వల్ల రాంబాబు తులసిలు రాలేకపోతున్నారు. వారి బదులు మిసెస్ మధుమతి చైతన్యలు రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న కపుల్ ప్రేమ్ సాయి అండ్ కౌసల్య. రాబోతున్న జంట కవిత అండ్ కిషోర్. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. మరి ఈ రౌండ్ లో గెలిచి
సెకండ్ రౌండ్ లో అడుగు పెట్టబోతున్న జంటల పేర్లు మన జడ్జెస్ అడిగి తెలుసుకుందామా? ప్లీజ్ జడ్జెస్. సో స్టైలిష్ బాడీ లాంగ్వేజ్ తో బ్యూటిఫుల్ వాకింగ్ తో అత్యధిక మార్కులు సంపాదించి సెకండ్ రౌండ్ కి వెళ్ళబోతున్న కవిత కిషోర్, కౌసల్య ప్రేమ్, లతా బద్రీనాథ్, శిరీష రంగనాథ్, మధుమతి చైతన్య. ఇప్పుడు సెకండ్ రౌండ్. భర్త అలక. మీ భర్త అలిగినప్పుడు ఎలా బుజ్జగించి అలక పోగొడతారో చేసి చూపించాలి. ఈ రౌండ్ లో మొదటిగా మన ముందుకు రాబోతున్న వారు బద్రీనాథ్ అండ్ లత. ఏమండి ఎందుకలా ఉన్నారు? కళ్ళు కనపడలేదా? నేను అలిగాను. కళ్ళు కనపడకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి గాని అలగడం ఎందుకండి? కర్మ కర్మ. మీ కర్మ నా కర్మ. నెక్స్ట్ శిరీష అండ్ రంగనాథ్. నాకు తెలుసు మీరు అలిగారు కదూ. అవును, బాగా అలిగాను. మా ఆయన ఎందుకు అలిగాడు మన జడ్జిని అడిగి తెలుసుకుందామా? చర్జీని అడగడం ఏంటి బుర్ర తక్కువదానా? ఇలా తలా తోక లేకుండా మాట్లాడమంటే ముక్కుకు తాడేసి మెళ్ళో గొలుసేసి గొడ్ల చావట్లో కట్టేస్తానేమనుకుంటున్నావు? నాకు తెలుసు మిమ్మల్ని బ్రతిమలాడటం కంటే ఆ బొచ్చుకొక్కని బ్రతిమలాడటం ఈజీ. నన్ను బుచ్చుకుతో కొలుస్తా నిన్ను. అయ్యో, అత్తగారు! ఏమండి ఒక్కసారి ఇటు తిరగండి. నేను తిరగను. సారీ అండి, ఇంకెప్పుడు మీరు బాధపడే పని చేయనండి. ఈ ఒక్క తప్పు క్షమించండి. చెంపలు వేసుకుంటున్నానండి. ఇదిగో గుంజలు కూడా తీస్తున్నానండి. చూడండి, మీ ట్రిక్కులు నా దగ్గర పనిచేయండి. నా బంగారు కొండ కదూ, నా వజ్రాల మూట కదూ, ఇదిగో నా చిట్టి, నా పొట్టి కన్నా. ఒక్కసారి క్షమించండి ప్లీజ్. క్షమించేసాను. ఇప్పుడు కౌసల్య ప్రేమ్ సాయి, ప్లీజ్ వెల్కమ్. చాక్లెట్ పోగొట్టుకున్న చిన్నపిల్లలాగా మొహం అలా పెట్టారండి. కొంపదీసి అలిగారా? అవును, ఈ రోజు నువ్వు వండిన కూర నాకు నచ్చలే, అందుకే అలిగా. ఏంటండి ఈ రోజు కూర చాలా బాగా వండాను. ఒక్క ముద్ద తినండి. వద్దు, నేను తినను. నా చిట్టి చిలకడ దుంప కదూ, నేను తినను. నా లడ్డు కదూ, నువ్వు వెరీ గుడ్ కదూ. నేను తిన్నంటే తినను అంతే. నువ్వు తినకపోతే నేను తిన్ను అంతే. నిజంగా తినవా? అవును తిన్ను. ఒక్క ముద్దు కూడా తిన్ను. వద్దులే, నీకోసం తింటాను. రెండో రౌండ్ లో చివరిగా రాబోతున్న జంట కవిత అండ్ కిషోర్, ప్లీజ్ వెల్కమ్. సారీ అండి, మీకు చెప్పకుండా చీర కొన్నందుకు మీరు ఫీల్ అయ్యారని అర్థమైంది. ఇంకెప్పుడు ఇలా చేయను ప్లీజ్ అండి. నేను నమ్మను. మీరు నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారండి? మిమ్మల్ని నమ్ముకునే కదా మా అమ్మ నాన్న అందరినీ కాదనుకుని వచ్చేసాను. ఇంత చిన్న విషయానికే నన్ను నమ్మరా? అది కాదు కవిత. సర్లేండి, మీకు ఇష్టమైన రంగని ఈ చీర కొన్నాను. మీకు ఇష్టం లేదని తెలిసింది కదా, ఏ పని మనిషికో ఇచ్చేస్తానులేండి. ప్లీజ్ కవిత, ప్లీజ్ నా కోసం ఉంచుకోవా? థ్యాంక్స్ అండి. ఇదెవరో గాని మా పంతులమ్మని మించిపోయేలా ఉంది. కొంపదీసి ప్రైజ్ పట్టుకుపోదు కదా. ఇక్కడితో సెకండ్ రౌండ్ ముగిసింది. మరి ఏ ఏ జంటలు విజయం సాధించి మూడో రౌండ్ కి వెళ్ళాయో తెలుసుకుందామా? ప్లీజ్ జడ్జెస్. తన మాటల గారడీతో చిలిపి చేష్టలతో
భర్తను అలక మాన్పించిన విజేత ఒకరైతే తన సెంటిమెంట్ మాటలతో భర్తను బ్రతిమాలించుకున్న విజేత మరొకరు. వారే మధుమతి అండ్ కవిత. వీరిద్దరూ మాత్రమే థర్డ్ రౌండ్ లోకి వెళ్ళబోతున్నారు. అమ్మయ్య, నా అసలు కోడళ్ళు ఇద్దరు వెనక్కొచ్చినా కోడలు కాని కోడలు అమ్మనా కోడలు 3వ రౌండ్ దాకా వెళ్ళింది. చూడాలి ఇంకేం జరుగుతుందో. సో జరగబోయే 3వ రౌండ్ తడబడకలో జడ్జి గారి ప్రశ్నలకు తడబడకుండా సమాధానాలు ఎవరైతే చెప్తారో వారు ఈ రోజు ఉత్తమ భార్యాభర్తలుగా ప్రైజ్ మనీ అందుకుంటారు. ఆ అదృష్టవంతులెవరో ఇంకాసేపట్లో తెలిసిపోతుంది. సో థర్డ్ రౌండ్ కి వెళ్ళిపోదామా? ఈ రౌండ్ లో శ్రీమతులు మధుమతి అండ్ కవిత. ఈ రౌండ్ లో మొత్తం 3 ప్రశ్నలుంటాయి. ఒక్కో రౌండ్కు 1 నిమిషం మాత్రమే టైం ఉంటుంది. ఆ లోపు మీరు చెప్పలేకపోతే మైనస్ మార్కులు పడతాయి. చెప్పగలిగితే మార్కులు యాడ్ అవుతాయి. ఎవరు ఎక్కువ ప్రశ్నలకు ఆన్సర్ చేస్తారో వారే విన్నర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భర్త భార్య నుంచి ఏం కోరుకుంటాడండి? భర్త భార్య నుంచి మంచి అందం కోరుకుంటాడు, గొప్ప చదువు కోరుకుంటాడు, మంచి ఉద్యోగం కోరుకుంటాడు. నెక్స్ట్ మధుమతి. ఏ భర్త అయినా తన భార్య నుంచి ప్రేమ కోరుకుంటాడు, తన కుటుంబం పట్ల బాధ్యతగా ఉండాలని కోరుకుంటాడు, బంధువుల పట్ల అభిమానంగా ఉండాలని కోరుకుంటాడు, స్నేహితుల పట్ల ఆదరణతో ఉండాలని కోరుకుంటాడు. మొత్తంగా తన మనసుని అర్థం చేసుకొని మసలుకోవాలని కోరుకుంటాడు. రైట్ ఆన్సర్. ఇక రెండో ప్రశ్న. ఒక కుటుంబం ఆర్థికంగా ఎదగాలంటే ఖర్చు విషయంలో భార్య ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలండి, బాగా పొదుపుగా ఉండాలండి, అంతకంటే ఎక్కువ బాధ్యతగా ఉండాలండి, తెలివిగా ఉండాలి, సర్దుబాటు తెలుసుండాలి, అన్నింటికి మించి పాజిటివ్గా ఉండాలి. అప్పుడే ఆర్థికంగా ఎదుగుతాం. కరెక్ట్ ఆన్సర్. ఇప్పటి వరకు చెరో ప్రశ్నకి ఆన్సర్ చెప్పి సమానంగా ఉన్నారు. ఈ ప్రశ్నకు ఎవరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే వారే విన్నర్. సో రెడీగా ఉండండి. మీ లాస్ట్ క్వశ్చన్. భర్త దుర్మార్గుడని తెలిస్తే భార్య ఏం చెయ్యాలి? అతన్ని వదిలేయాలా? దుర్మార్గాల్ని భరిస్తూ అతనితోనే ఉండాలి? చెప్పండి, వదిలేయారా అతనితో ఉండాలా? పోలీసులకు పట్టించాలి, కాళ్ళు చేతులు విరక్కొట్టించాలి, శిక్ష వేయించి జైల్లో పెట్టించాలి. కాదండి, అతనిలోని దుర్మార్గాన్ని అంతం చేయాలి, మనిషిలా మార్చాలండి. అందుకోసం అవసరమైతే తన జీవితాన్ని త్యాగం చేయాలి. ఆ ప్రయత్నమే రావణుడి భార్య మండోదరి చేసింది, దుర్యోధనుడి భార్య భానుమతి చేసింది. రైట్ ఆన్సర్. ఈరోజు ఉత్తమ భార్యాభర్తలుగా ఎంపికైన శ్రీమతి మధుమతికి, ఆమె భర్త చైతన్యకి 1,00,000 రూపాయల ప్రైజ్ మనీ అందించాల్సిందిగా మా జడ్జెస్ ని కోరుకుంటున్నాం. ఇంత ఉత్తమరాలైన కోడల్ని పొందిన అత్తగారు ఈ స్టేజి మీదకొచ్చి కోడలు గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము.
ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది భార్యాభర్తలొచ్చినా నా కొడుకు కోడలు మాత్రమే బెస్ట్ కపుల్ అనిపించుకున్నారంటే చాలా గ్రేట్. మధు నా కోడలైనందుకు చాలా గర్వపడుతున్నాను. ఈమె నా కోడలని చెప్పడానికి సంబరపడుతున్నాను. ఈమెకి అత్తనైనందుకు ఆనందపడిపోతున్నాను. అవునవును, ఇలాంటి భార్య దొరకడం నా అదృష్టం అండి. మళ్ళీ జన్మంటూ ఉంటే మధువే నా భార్యగా రావాలని కోరుకుంటున్నానండి. ఈ మధుమతికి అత్తనవ్వాలని కోరుకుంటున్నాను. మనం మైక్ వదిలితే పారిపోదామని జనాలు కోరుకుంటున్నారు. వెళ్దామా? అలాగే పదండి పదండి. వెల్కమ్. రండి.